సో రైతులకు సంబంధించి ఒక అంశం ఇక్కడ వచ్చిందిగో ఈనాడు పత్రికల రైతు బీమాకు యాప్ అంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్ ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలను నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు దీనికి రూపకల్పన చేస్తుంది. 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసు రైతు ఏ కారణం వల్లనైనా మరణిస్తే ఆయన కుటుంబానికి పథకం కింద 5 లక్షల రూపాయలు సాయం చెల్లిస్తున్నారు. ఈ పథకం కోసం జీవిత బీమా సంస్థకు 10 ఏళ్లుగా రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఏటా పథకం అమల్లో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10% మంది రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు. వయోపరిమితి సమస్యకు తోడు ఆధార్లో అచ్చుతప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం, మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు. కొత్త రైతుల నమోదులోనూ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. అధికారుల సూచనలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారు. యాప్ ద్వారా రైతులు నామినీల వివరాల నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను కూడా అప్లోడ్ చేయడం, సాయం చెల్లింపు వంటి సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. అంటూ ఈ యాప్ వల్ల ఇప్పుడు ఈజీగా మనము ఈ డేటా అంతా కూడా ఎంటర్ చేయొచ్చట. రైతులు, నామినీలు, అట్లే వివరాలతో నమోదు, దాంతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం, సాయం చెల్లింపు. ఒకసారి చూడండి, ఇది 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది రైతులకు సంబంధించిన అంశం. అందుకోసమే ఇది ముఖ్యమైన అంశం. ఇది చెప్పిన తర్వాత మీ కాల్స్ అన్ని తీసుకుంటా మళ్ళీ మాట్లాడతాం మీతో. ఈ రైతు బీమా పథకం తీసుకొచ్చింది కేసీఆర్. అయితే రైతు బంధుతో పాటు చాలా మంది మాట్లాడుకునే అంశం రైతు బీమా. రైతులకు, ఎందుకంటే ఒకప్పుడు రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుండే. అది ఏ సందర్భంగానైనా సరే, సహజ మరణమైనా సరే, ఆత్మహత్య అయినా సరే, దాంతో పాటు యాక్సిడెంటల్ మరణమైనా సరే, ఏదన్నా జబ్బు చేసి చనిపోయినా సరే ఆయనకి రాకపోతుండే. అయితే ఇప్పుడు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. కేసీఆర్ మొదలు పెట్టినటువంటి ఈ పథకం సరే, మంచిని మంచరాలే, చెడును తులనాడాలి అన్నట్టు మంచి చేస్తే మంచి చెప్పాలి. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఆ 20 గుంటలు, 30 గుంటలు లేదా 1 ఎకరం లోపు ఉన్న ఎంతో మంది, లక్షలాది మంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళ కోసం ఆలోచించి పెట్టినటువంటి ఈ పథకం వల్ల కొన్ని కుటుంబాలు నిజంగానే అంటే ఆ క్షణానికి కొంత ఆసరా లభించింది 5 లక్షల రూపాయలతోని. 5 లక్షల రూపాయలతోని ఆ క్షణానికి ఆసరా లభించింది. 1 గుంట ఉన్నా సరే, మన పేరు మీద 1 గుంట ఉన్నా సరే ఆ ప్లేస్ కి ఆయనకి రైతు బీమాకి అర్హుడు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి రైతు. ఇక్కడ రకరకాలు సహజ మరణాలకు కూడా వస్తుంది. సహజ మరణాలు, యాక్సిడెంట్స్, అట్లే సూసైడ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అన్నిట్లకు వర్తించేటట్టుగా 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో పెట్టిండ్రు. కానీ ఈ రైతులకి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆధార్ కార్డులలో పేర్లు అటు ఇటు ఉండడు. ఒకటి ఆధార్ కార్డులు, రెండోది సరిగ్గా డెత్ సర్టిఫికెట్లు టైంకి తీసుకుపోయి సబ్మిట్ చేయకుండా కొన్నిసార్లు ఇబ్బంది అవుతా ఉన్నాయి. అయితే ఆధార్ కార్డులలో పేర్లు తప్పులు, అయితే డెత్ సర్టిఫికెట్ల పేర్లు తప్పులు, లేదంటే డెత్ సర్టిఫికెట్ పేరు కరెక్ట్ ఉన్నా ఆధార్ కార్డులో కరెక్ట్ ఉండకపోవడం, ఇట్లా రకరకాల ఇష్యూస్ తోని వాళ్ళు కొంత నష్టపోవడం. ఇంకొకటి కొంతమంది 60 ఏళ్ల పైబడి, అంటే 60 ఏళ్ల తర్వాత చనిపోయిన వాళ్ళు రైతులు, కొంతమంది 57 ఏళ్లకో 58 ఏళ్లకో ప్రీమియం అంటే ప్రభుత్వం చెల్లించింది అనుకోండి. ఈయన 61కో 62కో చనిపోయింది అనుకో, పాప మా కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందకుండా పోతా ఉన్నాయి. సో అది ఎట్లాగూ నష్టమే అవుతుంది. అది ఎట్లయినా పెట్టాల్సిందే, ఏ ఏజ్ వరకు పెట్టాలనేది. కానీ ఇక్కడ దీనికి సంబంధించి 5 లక్షల రూపాయలకు సంబంధించి వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఒక ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ యాప్ లో మనం డీటెయిల్స్ అన్ని కూడా, నామినీలు కూడా, కొన్నిసార్లు భార్య పేరో, కొడుకు పేరో, కూతురు పేరో నామినీగా పెట్టుకుంటారు కదా. సో ఆ నామినీ పేరు డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబానికి, ఆ రైతుకి 5 లక్షల రూపాయలు అందకపోవడం అనేది బాధాకరమని చెప్తా ఉన్నారు. అయితే దానికి సొల్యూషన్ గానే యాప్ తీసుకొస్తే ఇందులో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు, నామినీ డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు, డెత్ సర్టిఫికేట్ కూడా రాగానే దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి ఇంకా రైతు బీమాకి సంబంధించి ఏ ఇష్యూ లేదు. ఈ యాప్ ద్వారా చాలా మట్టుకు సార్ట్అవుట్ అవుతాయని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ, ఇక 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో రైతులు చనిపోతే, ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ ఇంటికి, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తాయి. అది రావడం వల్ల కొంత ఆసరా ఉంటది అని గతంలో కూడా అనుకున్నాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇది నిజంగా ఉపయోగకరమైనదే, ఖచ్చితంగా ఉండాల్సిందే. రైతుల కోసం ఇట్లాంటి ఇంకా చేయాల్సి ఉండే, ఇంకా ఆలోచించాలి. రైతు పెట్టుబడి సాయమే కాదు, రైతుకు సంబంధించి బీమానే కాదు, ఇంకా ఏది ఇచ్చినా తక్కువనే, ఎంత ఇచ్చినా తక్కువనే. కాబట్టి ఇటువైపుకు ఆలోచించాలి. ఈ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్తా ఉంది. సో చెల్లించాలి. ఇంకా ఇట్లాంటి ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి. సో యాప్ వస్తుంది. ఈ యాప్ వల్ల ఇక భవిష్యత్తులో ఇష్యూస్ ఏమి ఉండవు అనేది ఒకటి.
సో అందుకే రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశం ఇది.